బాబు సాయి, నీ జాతకంలో అప్పులు తప్ప ఆదాయం లేదు, అవమానాలు తప్ప అభిమానించేవాళ్ళు లేరు. జీవితాంతం ఒంటరితనంతో అలమటిస్తూ ఉంటావు. దీని పరిష్కారం లేదా గురుజీ? 1116 చదివించుకున్నావంటే మా శిలక నీకు చక్కని దారి చూపిస్తుంది. వెయ్యా జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతావా భయ్యా? ఇదిగోండి. బాబు గారి జాతకం బాగుపడేలా ఓ మొక్క తీయమ్మా బంగారు తల్లి. ఆహా, ఇదేంటి గురుజీ? నీ ఏకాకి జీవితాన్ని మార్చే ఫ్రెండ్ యాప్. దీంట్లో హ్యాపీగా కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ గురుజీ, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. మీరు కూడా జాతకం తెలుసుకోవాలంటే నా శిలక దగ్గరికి రండి. మీ జాతకం మారాలంటే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అంతెందుకు, ఈ బ్యాగ్ ఇచ్చింది కౌన్సిలర్ కదా. కౌన్సిలరా? ఏంటి మన కిషోర్ అన్న క్వశ్చన్లు అడుగుతున్నారు? మీరెవరు సార్ ఇంతకి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రా. ఎవరు సార్ మీరు నన్ను బామ్మర్ది అంటారు? నీ అక్క ముగుండ్రా నేను. అక్కనా? నాకు అసలు అక్కే లేదు. నన్ను వదిలేండి సార్, నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. వదిలేస్తారా? నాకు ఆ బ్యాగ్ ఇచ్చేస్తే. బ్లాక్ బ్యాగ్ కావాలి. ఎక్కడ పెట్టాడో గుర్తు రావడంలే, నువ్వే చూసుకో. వీళ్ళేంటి నేను లేకుండా పార్టీ చేసుకుంటున్నారా? ఏంది నాగమణి, నేను లేకుండా పార్టీ చేసుకుంటారా ఏంటి? రేయ్, పార్టీ లేదేం లేదు, అసలే మా నాన్న కనపట్లేదు. నువ్వు వెళ్ళు. మీ నాన్న కనపట్లేదా? అదేంటి? శశు, నువ్వు అటెళ్ళు ఎత్తుకు, నేను ఇటెళ్ళు ఎత్తుకుతా. సరే బా. హలో హలో, ఎక్కడికి? నేను ఒకడు ఉన్నాను లెక్కలేదురా మీకు. అంటే మా నాన్న సార్. ముందు మీ ఇంటికి పద, నాకు బ్యాగ్ అప్పు చెప్పి తర్వాత మీ నాన్న ఎత్తుక్కో. ఏం మాట్లాడుతున్నారు సార్? అక్కడ మా నాన్న కనిపించట్లేదు సార్. ఆయనకి అసలే మతిమరుపు సార్, ఏం గుర్తుండదు, తప్పిపోతాడు సార్. నాగమణి నాగమణి, నువ్వు మసాజ్లే కాదురా, యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నావు. యాక్టింగా? నువ్వు, నీ బామ్మర్ది, నీ పెళ్ళం, ఆఖరికి మా రఘుగాడు అందరు కలిసి నన్ను ఎరిపప్పని చేద్దాం అనుకుంటున్నారేంట్రా? ముందు కారు ఎక్కు, మీ ఇంటికి వెళ్దాం. నాకు ఆ బ్యాగ్ అప్పు చెప్పు, తర్వాత మీ నాన్న ఎత్తగడంలో నేను కూడా హెల్ప్ చేస్తా. సార్ మా నాన్న. కారెక్కండి. ఏంటి పార్టీకి నన్ను పిలవకుండా వెళ్ళిపోతున్నారు సార్? ఎక్కండి. సార్ నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్, నేను వెళ్ళిపోతాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళొచ్చా. సరే. రే, అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదేంట్రా ఎవరికి ఇక్కడ? బండెక్కు. సార్ నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. ఓ, సంబంధం లేకుండానేనా బ్యాగ్ తీసుకునే అవకాశం ఉన్నా వదిలేసావు? సార్ అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పాను కదా సార్. ఏంట్రోయ్ నోరు లేస్తుంది, బండెక్కు. చిన్న జీవితం అనవసరంగా ఇరుక్కున్నా. ఎంత మోసం చేసేవారు. హలో, మీరెక్కడికి సార్? మా నాగమని ఎక్కడ తీసుకెళ్తే నేను అక్కడికి వస్తాను. నేను లేకుండా పార్టీ జరిగేది లేదు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాను, వస్తావా? పోలీస్ స్టేషన్? మీరే వెళ్ళండి. అందరూ కంఫర్టబుల్గా కూర్చున్నారా? నేనేమో డ్రైవర్ అనుకున్నారా? వెనకాల అందరు దర్జా కూర్చున్నారా? ముందుకు రండి. రే రఘు, నువ్వురా. ఏమండి ఎక్కడున్నారు? ఏయ్, నేను ఇంటికి వస్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసేయ్. అది కాదండి, మామయ్య గారు కనిపించట్లేదు కదా, వెతుకుతున్నాను. నువ్వు త్వరగా ఇంటికి రావే. వస్తున్నా. సార్, ఇదే సార్ మా ఇల్లు. దిగండి. ఏమండి మావయ్య, వీళ్ళంతా ఎవరండి? లోపల పోతే చెప్తాను. అసలు ఏం జరుగుతుందండి? చెప్తా పోతావే. అసలు ఏం జరుగుతుందండి? నువ్వు ఉండవే, అసలు ఏం జరుగుతుందేమో. ఎల్లా బ్యాగ్ తీసుకొని రాపో. సార్ ఒకసారి కిషోర్ అనికి చెప్పిస్తాను సార్, లేదంటే నన్ను చంపేస్తాడు. నాగమణి,
నువ్వు చెప్పినా చంపేస్తారు, చెప్పకపోయినా చంపేస్తారు. చంపేస్తారా? కానీ ఆ బ్యాగ్ నాకు ఇచ్చావనుకో, వాళ్ళ నుంచి ఎటువంటి హాని రాకుండా నేను చూసుకుంటా, సరేనా? ఏంటండి హాన్ అంటున్నారు, చంపడం అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఈయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరే. మన దగ్గర కిషోర్ అన్న డబ్బు ఉన్నట్టు ఈయనకి తెలిసిపోయింది. అది తీసుకోవడానికి వచ్చాడు. షాక్ తర్వాత అవ్వచ్చు, ముందెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొస్తే వెళ్ళి మీ నాన్న ఎత్తుకొచ్చు, లేదంటే ఏ తిరుపతి బస్సో విజయవాడ బస్సో ఎక్కి వెళ్ళిపోతాడు. శివమణి బ్యాగ్ తీసుకురాపో. శివమనే భలే ఉన్నారా మొగుడు పిల్లల పేర్లు, నాగమణి, శివమణి. అయినా నీ పేరేంట్రా? నాగమణి నా అమ్మాయి పేరు పెట్టుకున్నావు. అంటే మా నాన్న చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాకా? ఆ, వద్దు. తీసుకురా ఇల్లు. హ్మ్. మావయ్య ఏమండి? ఏమమ్మా అలా అరిచావు? ఏమైంది? ఆ? ఏమైందక్క? నాన్న నువ్వేంటి ఇంట్లోనే ఉన్నావా? అమ్మయ్య, ఆ, ఉన్నాడులే. ఏమైంది? మరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయేది మావయ్య గారు? మీరు లేరని చెప్పి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ, నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నానే. నేను చెప్పేది నిజమండి. ఇందాక మావయ్య గారు ఇంట్లో లేరు. ఉన్నానమ్మా, నువ్వు మర్చిపోయినట్టున్నావు. రే నాగమణి, ఆ, మీ నాన్న మీకు దొరికాడు కదా, ఇంకెందుకు రా డిస్కషన్లో? రేయ్, ఎవడ్రా నువ్వు? అసలు మీరంతా ఎవర్రా? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? మావా నన్ను అప్పుడే మర్చిపోయా? పొద్దునే కదా ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ, గుర్తొచ్చింది రేయ్, నువ్వు నాగార్జున కదా? ఈయనకి నన్ను చూస్తే చాలు సినిమా వాళ్ళందరూ గుర్తొస్తారు. రే బ్యాగ్ ఎక్కడ్రా? ఏమండి? మళ్ళీ ఏమైందమ్మా? ఏమండి తొందరగా రండి. ఏమైంది? ఆ? బ్యాగ్ ఎక్కడే? ఇక్కడే కదండి ఉండాలి. ఆ? ఎక్కడ పెట్టావు? శేషు గడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాగ్ అక్కడే పెట్టేశానండి. శేషవురమ్మా. నేనే మావా. నీ పేరు పవన్ కళ్యాణ్ కదా? అమ్మో, ఏయ్, బాగా గుర్తెచ్చుకోవే. ఎక్కడ పెట్టావు? నిజంగా అక్కడే పెట్టానండి. ఏంట్రా బ్యాగ్ కనిపించట్లేదా? అవును సార్. బాగుందిరా, మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు అందరూ. గవర్నమెంట్తో మాట్లాడి గద్దర్ అవార్డులు ఇప్పిస్తా అందరికి. ఎత్తుకువే. శేషు నువ్వు కూడా ఎత్తుకురా. లెజెండరీ యాక్టర్లంతా ఈ ఇంట్లోనే ఉన్నారు కదరా. నాకెందుకో నిజంగానే బ్యాగ్ కనిపించట్లని డౌట్ సార్. అవునా, మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఎల్లెతుకు. ఎక్కడ? రేయ్, ఇక్కడేనా? ఆ బ్యాగ్ కనీసం ఏ కలర్ అయినా తెలుసా నీకు? ఆహా, తెలీదు సార్. మరి ఏం ఎతకడానికి వెళ్ళిపోతున్నావు? పోయి కనుక్కో. అన్నా, నల్ల బ్యాగు. ఓ, నల్ల బ్యాగా? నాన్న ఆ బ్యాగ్ ఎక్కడుందో తెలుసా నీకు? ఏ బ్యాగు? అదే నల్ల బ్యాగు. ఓ, నల్ల బ్యాగా? ఆ, నల్ల బ్యాగే. ఎక్కడుంది? అది అది చెప్పవయ్యా. అది ఏం చెప్పాలి? బ్యాగ్ ఎక్కడుంది? ఏ బ్యాగు? అయ్యో, మీ నాన్న ఏంట్రా ఇలా ఉన్నాడు? అంటే మా నాన్నకి కొంచెం మతిమరుపు ఉంది సార్. అబ్బా, నాన్న ఆ నల్ల బ్యాగ్ ఎక్కడుంది? ఓ, నల్ల బ్యాగా? నల్ల బ్యాగే. ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయాడు కదా. ఎవరు? నల్ల బ్యాగ్ కదా? నల్ల బ్యాగ్ ఎవరు తీసుకెళ్లారు నాన్న? అదేరా ఆయనే. ఎవరు మావయ్య? గుర్తు రావట్లేదురా. గుర్తు రాకపోవడం ఏంటి? రూపాయా 2 రూపాయల? ₹1,00,00,000. ₹1,00,00,000 ఎక్కడున్నాయిరా? బ్యాగులో. ఏ బ్యాగులో? నల్ల బ్యాగులో. ఓ, నల్ల బ్యాగులోనా? అది ఆయన తీసుకుపోయాడు. అదే, ఎవరు తీసుకెళ్లారు? అది గుర్తు రావట్లేదే. రేయ్, నీకు అసలు మతిమరుపు లేదు కదా? ఇదంతా యాక్టింగ్ కదా? అవును, నాకు మతిమరుపు లేదు, అన్ని గుర్తుంటాయి. ఎరా నాటకాలా? మీ నాన్నకు మతిమరుపు లేదంట? సార్ ఉంది సార్. రేయ్, నాకు మతిమరుపు ఏంట్రా? సార్, వాడు అలాగే అంటాడు, నాకు అన్ని గుర్తుంటాయి. సార్ ఆయనకి నిజంగానే మతిమరుపు సార్. ఆయనకి మతిమరుపు ఉన్నట్టు ఆయనకే గుర్తులేదు సార్. ఎందుకు? ఆయనకి మతిమరుపు కాబట్టి.
రేయ్ నిజం చెప్పు, నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. ఆ బ్యాగ్ ఎక్కడుంది? ఏ బ్యాగు? ఎందుకు ఏడుస్తున్నావు బాబు? బ్యాగ్ కనిపించట్లేదని. ఏ బ్యాగు? రేయ్ ఇంకోసారి ఎవరైనా బ్యాగ్ అన్నారంటే చంపేస్తాను. ఎవర్రా ఫోన్ చేస్తుంది? రాము. రాము అంటే కిషోర్ గారు డ్రైవరే కదా. ఆ, లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు. నేను ఎక్కడ ఉన్నట్టు చెప్పొద్దు. హలో. హలో ఆమని, ఏంటి సలూన్ క్లోజ్ ఉంది? అది ఓ బర్త్డే అనియా? అవునన్నా, ఇంటికి వచ్చాను. కిషోర్ అన్న మాట్లాడతాడంట. ఆ, నాగమణి విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అన్నా. ఇంటి దగ్గరే ఉన్నావా? అవునన్నా. సరే అక్కడే ఉండు, ఇంటికి వస్తున్నా. అన్నా మీరెందుకన్నా రావడం? నేనే సలూన్కి వస్తా అన్నా. నాగమణి కారు పంపిస్తున్నా, రాముతో పాటు వచ్చాయి. ఇంటికి వస్తున్నాడు అనమాట. ఇదే ఛాన్స్ ఆ కిషోర్ గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి. పట్టుకోవాలంటే బ్యాగ్ ఉండాలి కదా సార్. బ్యాగా? నీకో నమస్కారం స్వామి, ప్లీజ్ నువ్వు లోపల పోయి పడుకోవా? నువ్వెవడా నన్ను పడుకోమని చెప్పడానికి? ఇది నా ఇల్లు. నానా నువ్వు ఆగు. మనోడు చెప్పింది కూడా పాయింటే కదా సార్. బ్యాగ్ లేకుండా వాడిని ఎలా పట్టుకుంటాం? డబ్బు లేకపోయినా డబ్బు ఎక్కడ ఉందన్న మాట వచ్చినా చాలు పట్టేసుకుంటా. కానీ నేనే ఎక్కడ దాక్కోవాలి? బెడ్ కింద ఆక్కోండి సార్. రేయ్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని రా. అయితే పని చేయండి, బెడ్ మీద పడుకోండి, నేను దుప్పటి కప్పేస్తా. మరి లేకపోతే ఏంటి సార్? అదంతా కాదు కానీ కిచెన్లో వెళ్ళి దాక్కుంటా. కిచెనా? ఎవడరా వీడు కిచెన్లో దాక్కుంటాను అంటున్నాడు? పోనీలేనన్నా. అరే ముసలోడా, అన్నీ మర్చిపోతావు కదరా. నేను వచ్చిన విషయం కూడా మర్చిపోరా, నీకు అన్నం పెడతా. నేనెందుకు మర్చిపోతా? నాకు అన్ని గుర్తుంటాయి. వచ్చేసినట్టున్నారండి. సార్ నన్నే బయటికి రమ్మంటున్నారు సార్. వాళ్ళనే లోపలికి రమ్మను. సార్ వాళ్ళని ఎలా రమ్మంటాను సార్? అసలే వార్డు కౌన్సిలరు. ఏదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ రేంజ్కి చెప్తున్నావురా. ఇల్లు నేను ఎలా పిలవగలను సార్? ఉన్నాను సార్. అన్న ఫోన్ చేసిండు కదా, చేశాడన్నా. నడు. ఎక్కడికన్నా? ఎక్కువ చెప్తా. అయ్యో వాళ్ళు మా ఆయన తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్లారు? అది నాకెలా తెలుస్తుందండి? అన్నా ఏం మాట్లాడకు. ఏమైందన్నా? ఏం మాట్లాడకని చెప్పానా? గమ్మునుడు. సరే అన్నా. దిగునావు అని. ఏమైందన్నా? నడు, అయిపోయినా పో. దిగు దిగు. అయిపోయానా? చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. ఈ బినామీ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సిరీస్ గనక నచ్చితే అందరూ ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. నేను వెళ్ళిపోతున్నాను సార్. ఆ కిషోర్ గారు డబ్బులు మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది ప్రూవ్ అయ్యేంత వరకు ఎవ్వడెక్కడికి వెళ్ళేది లేదు. వెళ్ళేది లేదంటే ఎలా సార్? వీళ్ళ ఇంటికైనా వెళ్ళాలి. బ్యాగ్ డబ్బులు అక్కడే ఉన్నాయి. సార్ నన్ను వదిలేండి సార్, నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. వదిలేస్తారా? నాకు ఆ బ్యాగ్ ఇచ్చేస్తే మిమ్మల్ని అందరినీ వదిలేస్తా. నేను ఆ కిషోర్ గారు చూసుకుంటాం. సరే సార్. ఏయ్ కట్ చేస్తుంటే అర్థం కదా, ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా. మావయ్య గారు కనిపించట్లేదండి.